హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 జిల్లాలకి 17 మెడికల్ కాలేజీలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఇలా ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు విద్యను అభ్యసించడంతో పాటు పేద ప్రజలకి వైద్యాన్ని ఫ్రీగా అందించవచ్చు అనమాట. అంటే ఒక మెడికల్ కాలేజీ ఉంటే చాలామంది పేదలకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఏ స్థాయిలో ఖర్చులు అవుతున్నాయో, అలాగే ఎంబీబీఎస్ లాంటి చదువులు చదవాలంటే ఏ స్థాయిలో ఖర్చులు అవుతున్నాయో మనందరికీ తెలుసు. అయితే ఇదంతా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ అయితే తీసుకురావడమే జరిగిందనమాట. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలని నిర్మాణం కొనసాగించకపోగా వాటిని అడ్డుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ నిర్ణయం అనేది ఒక దారుణమైన నిర్ణయం. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంటే అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రజలకి ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎవరు నష్టపోతారు? పేద ప్రజలే కదా నష్టపోతారు. అందుకోసం అని చెప్పేసి ఈ నిర్ణయం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రైవేట్ కాలేజీలని, ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పేసి. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వం కనుక ఇలాగే మొండిగా ముందుకు వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తే నేనే గ్రౌండ్లోకి దిగుతా, నేనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటా అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పారు కదా. అయితే అది ఇప్పుడు నిజమవుతుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖున ఉత్తరాంధ్ర పర్యటన వెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీలని సందర్శించి అక్కడ ప్రభుత్వం చేస్తుంది కదా, ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తుంది కదా, దాన్ని అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకి ఏదైతే కూటమి మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఏమీ మెడికల్ కాలేజీలు కట్టలేదు, ఓన్లీ శంకుస్థాపన చేసి వదిలేశాడని చెప్పేసి తప్పుడు ప్రచారం ఉంది కదా, ఆ ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్లు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలో నర్సీపట్నం మెడికల్ కాలేజీలని సందర్శిస్తారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ ప్రైవేటైజేషన్ మీద ముఖ్యంగా కూటమి పార్టీలు తప్పితే అందరూ కూడా ఒకే ఏకాభిప్రాయం మీద ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకి ఉచితంగా విద్యా వైద్యం వస్తుందంటే ఎవరు కూడా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకోరు అనమాట. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం తప్పితే అందరూ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.